హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో రోటీల్ని చాలా ఈజీ పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. జనరల్గా మనం రోటీలు అంటే పిండిని పిసుక్కోవాలి, రోటీల కింద ఒత్తుకోవాలి, ఆ తర్వాత కాల్చుకోవాలి. సో ఈ ప్రాసెస్ ఏమీ లేకుండా, చపాతీ కర్ర అవసరం లేకుండానే రోటీల్ని తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం రెగ్యులర్గా చేసుకునే రోటీస్ కన్నా కూడా ఇవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. అండ్ మీరు వీటిని స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. మరి లేట్ చేయకుండా ఈజీ వేలో రోటీల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా మైదా పిండి తీసుకోండి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ పంచదార వేయండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా నీళ్లు తీసుకుని కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోండి. విస్కర్ లేకపోతే మీరు మిక్సీ జార్లో కూడా వేసుకుని బ్లెండ్ చేసుకోవచ్చు. అప్పుడు స్మూత్ టెక్స్చర్ ఉండే బ్యాటర్ వస్తుందన్నమాట. మొత్తానికైతే ఉండలు లేకుండా మరి థిక్ కన్సిస్టెన్సీలో కాకుండా మరి పలుచటి కన్సిస్టెన్సీలో కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. సో మనకి రోటీ బ్యాటర్ రెడీ అయిందండి. దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తిరిగి కలుపుకుని ఇప్పుడు ఈ బ్యాటర్తో మనం రోటీలను తయారు చేసుకోవాలి. దీనికోసం కంపల్సరీగా మందంగా ఉండే నాన్ స్టిక్ ప్యాన్ కానీ నాన్ స్టిక్ తవా కానీ ఉండాలండి. సో తవాని స్టవ్ మీద పెట్టి కొంచెం హీట్ అవ్వనివ్వండి. హీట్ అనేది మరీ ఎక్కువ ఉండకూడదు. జస్ట్ చెయ్యి పెడితే టచ్ చేస్తే లైట్గా హీట్ తగలాలన్నమాట. అలా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిటెతో పిండిని తీసుకుని మధ్యలోకి వేసి కొంచెం స్ప్రెడ్ చేయండి. దోశ ఎట్లా అయితే స్ప్రెడ్ చేస్తామో అలా స్ప్రెడ్ చేయండి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచండి. లో ఫ్లేమ్లోనే ఈ పిండి అంతా కూడా డ్రైగా అయిపోవాలి. అలాగే ఈ రోటీ ఎడ్జెస్ అనేవి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటాయి. అప్పుడు దీన్ని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు కూడా 10 సెకండ్స్ పాటు తిప్పుతూ రోస్ట్ చేసుకోవాలి. ఇలా వెడల్పుగా ఉండే స్పాచులాని యూజ్ చేస్తూ ప్రెస్ చేయండి. ఇలాంటిది లేకపోతే ఒక కాటన్ క్లాత్ తీసుకుని ప్రెస్ చేస్తూ రెండు వైపులా కూడా ఈవెన్గా రోస్ట్ చేసుకోండి. అప్పుడు లోపలికి ఎయిర్ గ్యాప్స్ వెళ్ళి చక్కగా బబుల్స్ వస్తాయి. అలాగే రోటీ అనేది చక్కగా పొంగుతుందన్నమాట. ప్రెస్ చేయకపోతే పొంగదండి. సో ప్రెస్ చేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో ఈ రోటీని కాల్చుకోవాలి. ఇలా ఈవెన్గా రెండు వైపులా కూడా మంచిగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని పక్కకు తీసుకోండి. ఒక కాటన్ క్లాత్ మీదకి తీసుకోండి. ఇలా ఒక రోటీ కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఈ ప్యాన్ని కొంచెం హీట్ని తగ్గించాలండి. దానికోసం కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసి వెట్గా ఉండే క్లాత్తో తుడిచేసేయండి. అప్పుడు టెంపరేచర్ అనేది తగ్గుతుంది. మళ్ళీ తిరిగి ఇంకొక రోటీని వేసి కాల్చుకోవచ్చు. సో ఈ ప్రాసెస్లో రోటీస్ అన్నిటినీ కూడా కాల్చుకున్న తర్వాత ఈ రోటీస్ అన్నిటినీ కూడా కాటన్ క్లాత్ మీద వేసి దానిపైన మరొక కాటన్ క్లాత్ని కప్పి ఉంచండి. ఇలా తయారు చేసుకున్న రోటీస్ని ఇంట్లో ఏదైనా కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఎగ్ రోల్గా కానీ వెజ్ రోల్గా కానీ రోల్ చేసుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత జిప్లాక్ బ్యాగ్స్లో కానీ లేదంటే కాటన్ క్లాత్లో కానీ ర్యాప్ చేసేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు కనీసం 20 to 25 డేస్ పాటు స్టోర్ ఉంటుంది. ఎప్పుడైనా మనం రోల్స్ చేసుకోవాలి, అప్పటికప్పుడు స్నాక్ కింద చేసుకుని తినాలి అనుకున్నా కూడా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇట్లా చేసుకుంటే జస్ట్ ఒక 1 అవర్ ముందు బయట ఉంచుకుని అవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా ఉంది కదా రెసిపీ. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రోటీల్ని తయారు చేసుకోవచ్చు ఈ పద్ధతిలో. మరి ఈ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.